ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు. పార్క్ చేసి ఉన్న కార్లు, ప్రయాణికుల లగేజ్ ని సైతం పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న సోదాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ వసంత్ మరింత సమాచారం అందిస్తారు. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్ల పరిధిలో ఉన్నటువంటి ఆర్పీఎఫ్, జీఆర్పీతో పాటుగా మొత్తం అన్ని శాఖల అధికారులను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడకు సంబంధించినటువంటి అతిపెద్ద రైల్వే జోన్ ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్లో ముమ్మరంగా జీఆర్పీతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. క్షుణ్ణంగా వచ్చేటటువంటి రైళ్లతో పాటుగా ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ మొత్తాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాలు కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి అనిపిస్తోంది. ప్రస్తుతం మనతో రైల్వే పోలీసులు, ఇటు జీఆర్పీ పోలీసులు కూడా. సరే, ఏం చెప్తారు? ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు, మీకు ఏమైనా డైరెక్షన్ వచ్చిందా? ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు సార్? ఈరోజు జరిగిన దురదృష్టకరమైన సంఘటన, ఈ ఢిల్లీలో ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఈరోజు బాంబ్ బ్లాస్టింగ్ చేసి ఎంతోమందిని బలు చేసుకున్నారు, దాని గురించి మా హానరబుల్ డీజీ సారు, అలాగే మా డిఐజీ సారు సత్యేష్ బాబు సారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఇది అతిపెద్ద రైల్వే స్టేషన్. సో దీన్ని ఇమీడియట్గా మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్గా ఆర్పీఎఫ్, జీఆర్పీ అండ్ డాగ్ స్క్వాడ్ అన్నీ కలిపి, స్నైపర్ డాగ్స్ అన్నీ కూడా కలిపి ఇమీడియట్గా అన్ని ప్లాట్ఫామ్స్ అండ్ పార్సల్ ఆఫీసు, అలాగే పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఇమీడియట్గా మా బాంబు స్క్వాడ్స్తో సహా చెక్ చేసి ఎక్కడ ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు ఇటువైపు తిరగకుండా, ఇక్కడ ఏమన్నా జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా మమ్మల్ని అలర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా సుమారు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు వెంటనే మేము ప్లాట్ఫామ్స్ అన్నీ చెక్ చేసుకుని పార్సల్ ఆఫీసు, అలాగే ఈ కార్ పార్కింగ్స్ అన్నీ కూడా ఎటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా మేము ముమ్మరంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ట్రైన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ట్రైన్స్కి సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులు లగేజ్తో పాటు మిగతా ఏమేమి తనిఖీలు చేస్తున్నారు? ఈ ప్రక్రియ ఎంతసేపు కొనసాగబోతుంది? తప్పకుండా మళ్ళీ మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. 24/7 ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాం. మా డాగ్ స్క్వాడ్స్ అలాగే మా టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉండి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఎప్పటి వరకు అయితే చేయాలో అప్పటి వరకు కూడా అలర్ట్గానే ఉంటున్నాం. అలాగే మాకు ఎక్కడైతే అబాండెడ్ బ్యాగ్స్ కానీ, ఏమన్నా డస్ట్బిన్స్ కానీ, ప్లాట్ఫామ్స్ మీద ఎక్కడైతే లర్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా డాగ్ స్క్వాడ్స్తో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అలాగే మెటల్ డిటెక్టర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా మేము పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ జరగకూడదని మా పై ఆఫీసర్స్ అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద మేము 24/7 ఇది వార్ ఫుట్ మీద ఇమీడియట్గా మేము అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు చాలా పెద్ద ఎత్తున విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు. పార్క్ చేసినటువంటి వాహనాలతో పాటు ప్రయాణికుల లగేజీలు, వచ్చేటటువంటి రైళ్లను మొత్తాన్ని కూడా తనిఖీ చేసి ఆ తర్వాత బయటికి పంపిస్తున్న ప్రస్తుతం బస్టాండ్లో ఉన్నటువంటి, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా తనిఖీలు కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ కావడంతో ప్రస్తుతం ఇక్కడి నుంచి రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో వసంత్, టీవీ 9 విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.